దావీదును పిలిపిస్తే ఆ యుద్ధానికి వెళ్ళడానికి రాజు ఏం చేసినాడు? దావీదుకు అని అంటే యుద్ధ కవచం ధరింపజేసినాడు, ఖడ్గం ఇచ్చినాడు, డాలిచ్చినాడు. ఇంకా పో అంటే ఇవన్నీ వేసుకొని యుద్ధానికి ఇక మోసడమే కష్టం ఉంది. యాడైతే ఇది మోసుకొని వెళ్ళాలి యుద్ధానికంటే కాదు అన్నాడు దావీదు. ఎట్టబోతావు? నా దగ్గర ఉన్న ఆయుధాలు అన్నాడు. ఏమున్నాయి దగ్గర? ఎవరిచ్చిండు? పరిశుద్ధాత్మ దేవుడిచ్చిండు. ఎవరిచ్చిండు ఆయుధాలు? ఏమి అంటే ఒడిశాడా? అయ్యో పిట్టలు కొట్టేదా? సౌలు అన్నాడు పిట్టలు కొట్టేదా? అవు. ఇంకేమి తీసుకుపోతావు? రాయి. ఏం తీసుకుపోతాడట? రాయి. అలా ఒడిశలో రాయి పట్టుకొని యాడికి పోయినాడు అంటే ఆ సమయాల్లో యుద్ధ పంక్తిలోనికి వెళ్ళిపోయినాడు. ఓ గొల్లియోతు 40 రోజుల పాటు ఇశ్రాయేలు రాజుని, ఇశ్రాయేలు సైన్యాన్ని తిట్టరాని తిడుతూ తృణీకరిస్తూ దేవాతి దేవుని కూడా తృణీకరిస్తూ వాడు ఎగతాళి చేస్తూ ఉంటుండగా దావీదు బచ్చగాడై అలా యుద్ధానికి వెళుతూ ఉంటే గొల్లియోతు చూసి ఎవరు యుద్ధానికి వస్తున్నది అంటే అంటాడు, నేనేరో ఏ కనబడతలే అలా అంటాడు. అని గలయాడ ఉన్నావు నువ్వు బచ్చా, నిన్ను కొట్టడానికి నేను చాలు అన్నాడు. అరే నీకంటే 40 రోజులు మీ అన్నదమ్ములు ఉండే, ఆ గొప్ప సైన్యం ఉండే, ఓళ్ళు రాలేరా? అరే గాలి ఆడేస్తారు కానీ నేను వస్తా అన్నాడు. ఎలా వస్తావురా? ఏం లేదు, ఇదిగో ఒడిసలా, అదిగో రాయి. నిన్ను చంపడానికి ఇదిగో ఒడిసలా, అదిగో రాయి. ఈ ఒడిసల ప్రార్థన, రాయి స్తుతి. ఒడిసలు ఏంది? ప్రార్థన. రాయి ఏంది? స్తుతి వాక్యం. స్తుతి వాక్యం. వాక్యం లేదా స్తుతి. ఇప్పుడు దావీదు చేతులు ఏమున్నాయి? గొలియాతును చంపడానికి ఒడిసెలు అనే ప్రార్థన ఉంది, ఇంకా స్తుతి వాక్యం అనే రాయి ఉంది. కనుక ఈ రెండునే కలిగి ఆ సమయాల్లో ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. వెంటనే వెనుకకు మర్రెండు ఏం చేస్తున్నాడు అంటే ఒడిసెలలో రాయి పెట్టండు. ఒడిసెలలో రాయి పెట్టి హల్లెలూయా హల్లెలూయా ఎలా దింపినాడు? పొరపాటు తిప్పుతూ పోయి పడదు కదా. ఒడిసెలు దింపుడు అలవాటే. చిన్నప్పుడు మక్క కామలు పోతే, జొన్న కామలు పోతే ఒడిసెలు రాయి పెట్టి తింపు కొట్టడం అలవాటే. కానీ ఇక్కడ గొలియాతు ఉన్నాడా? ఐఆమ్ రెడీ. గొలియాతు కొట్టడానికి ఐఆమ్ రెడీ. ఎందరిలో ఆ గొలియాతు లాంటి శోధన ఉందో అలా అందరిని కొట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు. ఎంతకాలం నిన్ను వేధిస్తూ ఉన్నాడో, ఎంతకాలం నిన్ను బాధపడుతున్నాడో, 40 రోజుల పాటు ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు రాజును తిట్టరాని తిడుతూ ఇశ్రాయేలు దేవుని తృణీకరిస్తున్నటువంటి గొలియాతును చంపడానికి ఆ సమయాల్లో దావీదు ఒడిసెల రాయి పట్టుకొని యుద్ధానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ కుటుంబాల్లో, మీ యొక్క జీవితాల్లో ఎంత కాలం నుండి ఆ దురాత్మలు చేరి ఆ మంత్ర శక్తుల ద్వారా నువ్వు పీడించబడుతున్నావు. ఆ దుష్టుని చూసి సాతాను ద్వారా రాత్రులు చామల యందు వేలుకు అయినప్పుడు దిగులు పడుతూ, కంగారు పడుతూ, భయం పొందుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నటువంటి నీవు ఈ రోజు ఆ గొలియాతును, ఆ దురాత్మను దేవుడు హతమార్చడానికి ఇక్కడ ఆయన ఏం చేయబోతున్నాడు అంటే ఒడిసెల రాయిని గిర్ర తిప్పి ఒక్కడు కొడితే ఆమేన్ హల్లెలూయా. ఎలా దింపినాడు చెప్పండి? యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. అలాగను తిప్పి 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 ఇస్సిది కొడితే ఏడో దాచింది అంటే కరెక్ట్ గా వెళ్ళి AK-47తో కొడితే కూడా అంత సూటిగా వెళ్ళి నుదుట దాకదేమో, కానీ ఈ రాయి అంత సూటిగా వెళ్ళి గొలియాతు నుదుట దాకి లోనికి వెళ్ళిపోయింది, మెదడులోనికి వెళ్ళిపోయింది రాయి. అందుకే గాల్లే కూడా వెళ్ళిపోయినాడు, కుప్పగూలిపోయినాడు గొలియాతు. వెంటనే దావీదు పరిగెత్తుకొని పోయినాడు, వాడి మీద నిలబడ్డాడు, వాడి కడుపాన్ని తీశాడు, వాడి తల తగనరికాడు, చుట్టూ పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి తిరిగి వస్తుంటే ఇశ్రాయేలు సైన్యం అంతా జయం జయం జయమని దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామాన్ని హెచ్చిస్తూ, మహిమపరుస్తూ ఉన్నారు. ఆ సమయాల్లో గొలియాతు ఆత్మగొట్టడానికి దావీదు వాడింది ఒడిసెల రాయి. ఒడిసెల రాయి ఏంది? ఒడిసెల రాయి అంటే ఆత్మదేవుడిచ్చే యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఏంటివి అని అంటే హలో, ఒకటి ప్రార్థన, 2 స్తుతి. ఒకటి ప్రార్థన, 2 స్తుతి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఆత్మదేవుడు
నీకు ఇస్తాడు. ఏమిస్తాడు అంటే యుద్ధోపకరణాలు ఇస్తాడు. ఏమిస్తాడంటే వర్షాలు కనబడతలేదు కదా, ఈ వర్షాలు ఇయ్య. హలో, ఏమిస్తాడు ఆత్మదేవుడు అంటే యుద్ధోపకరణాలు. అవే ప్రార్థన 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 ద్వారా సాతాన్ని ఎలా ఎదుర్కోవాలి, దుష్టుని ఎలా బంధించాలి, దురాత్మ శక్తులు ఎలా పారదోలాలి, సమస్యల నుండి ఎలా విడుదల పొందుకోవాలి, ప్రార్థన ద్వారా ఎలాగ జయం పొందుకోవాలో ఆ ప్రార్థన ఆత్మదేవుడి కన్నా మనందరికి దీవించి బలపరిచి పంపుటకు ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. టుడే ఈ సాయంకాలం వేళ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని నీవు ఇక్కడ నుండి వెళ్ళుటకు సిద్ధపడు సహోదరి, సిద్ధపడు సహోదరుడా. ఎప్పుడైతే ఈ ఆయుధాలు నీ దగ్గర ఉంటాయో అప్పుడు గొలియాతు లాంటి పడిపోయినట్లుగా వాయుమండలంలో సాతానుగాడు దురాత్మ సమూహం అంతా పడిపోయి నాశనం అయిపోతాయి, పంచలైపోతాయి. నీకే జయం జయం జయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో ప్రార్థన గురించి ఏం రాయబడింది? హల్లెలూయా. ప్రార్థన గురించి ఏం రాయబడింది అంటే ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:16 ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన, దేని విషయాల్లో చింతపడకూడదు అని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి విషయాల్లో ప్రార్థన చేయాలని రాయబడింది. 2 దినవృత్తాంతము 20:12 అక్కడ యెహోషాపాతు రాజు మీదికి యుద్ధానికి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు వచ్చినారు. వాళ్ళు యుద్ధానికి వస్తే ఆ సమయాల్లో యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడలే. అందరూ ఒకసారి అల్లరి చెప్పండి. యెహోషాపాతు రాజు తీసుకో. ఇప్పుడు యెహోషాపాతు రాజు అనుకుందాం. ఈయన వీరికి ఎవరెవరు యుద్ధానికి వచ్చినారంటే మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు యుద్ధానికి వచ్చినారు. 3 రాజులు, 3 దేశపు ప్రజలు సైన్యం ఒక్క రాజు మీద యుద్ధానికి వచ్చినారు. అప్పుడు ఆ సమయాల్లో ఈయన అతురపడి యుద్ధానికి వెళ్ళుటకు సిద్ధపడలేదు. కానీ ఆ యుద్ధంలో జయమిచ్చే దేవుడి సన్నిధిలో చేరుటకు, దేవుడి పాద సన్నిధిలో చేరుటకు ఆయన మందిరాల్లో చేరి, సమాజ మందిరాల్లో సమకూర్చి మందిరంలో ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ దేవా, నా మీదకి వచ్చినటువంటి యుద్ధానికి వచ్చిన ఆ సైన్యం 3 అంతలుగా ఉంది. ఆ 3 అంతల సైన్యాన్ని నేను ఓడించలేను. అదే ఓడించాలి అంటే నీవే దిగొచ్చి ఓడించాలా. అందుకే నీ పాద సన్నిధిలో నేనేం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నా. ఏం చేస్తున్నా చెప్పండి? ప్రార్థన చేస్తున్నా. నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో వచ్చిన శోధన పోవాలన్నా, సమస్యలు పోవాలన్నా, ఆ భయంకరమైన పరిస్థితులు పోవాలన్నా, నీ జీవితంలో విజయం కావాలన్నా నువ్వు చేయాల్సిన దైవ సన్నిధిలో చేరి ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతావో అప్పుడు దేవుడే నీ ముందుండి నీకు జయమిస్తాడు, సహాయం చేస్తాడు, కృప చూపుతాడు. ఇప్పుడు యెహోషాపాతు రాజు వచ్చిన సైన్యం మీదకి యుద్ధానికి త్వరపడకుండా యాడికి వెళ్ళినాడంటే ప్రార్థన చేయుటకు మందిరానికి వెళ్ళినాడు. ఇందాక చెప్పిన వాక్యం ఒకసారి చదివితే, మా దేవా న్యాయం తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యమును యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఇక్కడ గమనించండి, ఆ గొప్ప సైన్యం మీదకి వెళ్ళి యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. ఎప్పుడైతే ఇలాగ ప్రార్థనలో ప్రభువా మాకు శక్తి చాలదు, మీ ఆత్మ ద్వారా జయమివ్వు, మీ ఆత్మ ద్వారా కార్యం జరిగించు, మీ ఆత్మ ద్వారానే సహాయం చేయమని దేవుడి సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తాము. దేవుడు సహాయం చేసి కృప చూపి వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వచ్చినటువంటి 3 దేశానికి సంబంధించిన రాజులని అందరిని కూడా ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడు? మాటగాళ్ళని పెట్టి ఒకరిని ఒకరు చంపుకునేటట్టు చేసి హతమార్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషాపాతుకు రాజుకు యుద్ధం ఎలా వచ్చినది, యుద్ధంలో జయం ఎలా వచ్చినది అంటే ఆయన మీదికి శత్రువులు వచ్చినప్పుడు ఆయన చేసిన పని ప్రార్థన. ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన. దైవ సన్నిధిలో చేరాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు జయం ఇచ్చినాడు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడకండి. బాధలు శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతుంది నా బ్రతుకు, ఎందుకు జరుగుతుంది ఇట్లా అని దిగులు పడకండి. ఆ బాధలను విడిపించే నా దేవుడు నీకు తోడున్నాడు. ఆ సమస్యలను విడిపించే నా తండ్రి నీకు తోడున్నాడు. ఆ
ఆ వ్యాధి నుండి విముక్తినిచ్చే దేవుడు నీకు తోడున్నాడు. అది ఎలాంటి శోధనైనా సరే, ఎలాంటి దుష్టి యొక్క శోధనైనా సరే, దానిని విడిపించుటకు నా దేవుడు నీకు తోడున్నాడు. ఆ తోడున్న దేవుని సన్నిధిలో చేరి నీవు చేయాల్సింది ప్రార్థన. అదే ఆత్మదేవుడిచ్చే యుద్ధోపకరణం, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. ఎంతమంది ప్రార్థనాత్మ కలిగి ఉన్నారు? ఎంతమంది ప్రార్థన ఆయుధం కలిగి ఉన్నారు? ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే చాలా మందిలో ఆయుధం లేదు. యుద్ధాల్లో ఓటమి పాలవుతూ ఉన్నారు. టుడే ఈ రోజు నుంచి జయం నువ్వు పొందుకొనటానికి దేవుడు యుద్ధోపకరణాన్ని, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాన్ని నీకు ఇస్తున్నాడు. ఏంటి? ఒడిసేలా ఏంటి చెప్పండి? అనగా ప్రార్థన. ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ. రెండవది ఏంటి చెప్పండి? స్తుతి. దాంతోపాటు వాక్యం. స్తుతి ఏముండాలో చెప్పండి? స్తుతి. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఆమెనండి అనేటట్టుంది మీ హల్లెలూయా. ఎలా ఉంది? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఆత్మదేవుడిచ్చేటటువంటి రెండవ ఆయుధం, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం స్తుతి. ఏంటి చెప్పండి? స్తుతి. శత్రువును ఓడించాలంటే మన దగ్గర బాణం ఉండాలి. ఏముండాలి చెప్పండి? బాణం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? బాణం ఉండాలి. ఎప్పుడైతే శత్రువును ఓడించేటటువంటి చెప్పగానే చక్కగా చేస్తున్నారు దేవుడు. ప్రవీణ్ సతీష్ని దీవించును కాక. మంచి ఆయుధాలు సిద్ధపరుస్తారు. హలో ఆమేన్. హల్లెలూయా. ఏముండాలి మన దగ్గర? ఆ బయటకు శత్రువుని ఒకసారి ఇలా పెట్టి ఇలా ఎగ్గి కొట్టినామనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? శత్రువు అడ్రస్ కూడా అయిపోతాడు. హల్లెలూయా. విల్లు స్తుతి, విల్లు ప్రార్థన, బాణం స్తుతి. విల్లు ప్రార్థన, బాణం స్తుతి. ఈ ఆయుధాలు ఉన్నాయా? ఆత్మదేవుడిచ్చే ఆయుధాలు ఇవే. ఈ ఆయుధాలు నువ్వు ధరించుకుంటే చాలు. శత్రువు గుండెల్లో రాయులు పొరగలుగుతుంది. అతని దరిదాపుల్లో నీకు రాడు. నీ ఇంటి చుట్టూ తిరిగాడు, నిన్ను సమీపించాడు. అయ్యో ఆయన దగ్గరకు పోతే ఏం లాభం? ఆయన దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉంది, ఆయన దగ్గర స్తుతి అనే ఆయుధం ఉంది. అక్కడ పోవద్దు. ఆ మంత్రుడికి కూడా నీ కుటుంబం మీద మంత్ర ప్రయోగం చేయాలనే ఆలోచన కూడా రాదు. కారణం నీ దగ్గర ఉన్నది ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. అవేవి అంటే బాణం, విల్లు. బాణం, విల్లు. హలో పోయేటప్పుడు ఇస్తుంది. వాళ్ళ కావాలా? ఇది తీసుకొని పోయి ఆ శత్రు గుండెల్లో ఇలాగి కొడితే ఆ శత్రు అంతమైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమిన వారలారా, యుద్ధోపకరణాల్లో రెండవ భాగాల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్తుతి అనే యుద్ధోపకరణం అంటే సాతాను గుండెల్లో రైలు పరిగెత్తింపజేయచ్చు. దుష్టుడి గుండెల్లో రైలు పరిగెత్తింపజేయచ్చు. గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో దేవునికి స్తోత్రం కలుగు కాక. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 22వ వచనం. ఈ వాక్య భాగాలలో గిద్యోను మీదికి ఎవరెవరు వచ్చినారంటే 3 దేశాలకు సంబంధించిన వారు యుద్ధానికి వచ్చినారు. గిద్యోను మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు యుద్ధానికి వచ్చినారు. అలాగా యుద్ధానికి వచ్చిన వారట ఇసుకేత రాలనంత సైన్యం ఉందట. అలాంటి సైన్యాన్ని ఓడించడానికి దేవదేవుడు గిద్యోను బలపరుచున్నాడు. గిద్యోను యుద్ధానికి 32,000 మందిని సిద్ధపరుచుకొని వెళ్ళినాడు. 32,000 మంది సిద్ధపరుచుకొని వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, ఇందులో చాలా మంది పిరికివారు ఉన్నారు. పిరికివారు దేవురాజానికి హక్కుదారులు కాదు. ఒక ప్రకటన చేయి, ఈ పిరికి వారందరూ పారిపోతారని దేవుడు చెప్పినాడు. కొండ మీద నుంచి సైన్యం చూపిస్తే ఈ గిద్యోను అన్నాడు, ఈ 32,000 మందిలో భయపడే వారి ఇంటికి వెళ్ళి పొండి అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయినారు? ఇంచుమించు 22,000 మంది ఇంటికి వెళ్ళిపోయినారు. రిటర్న్ వెళ్ళిపోయినారు. హలో, యుద్ధానికని పోయి వెనుకపోయినరు. పరలోకమైన యాత్రలను నీవు వెనుకపోతున్నావే ఏమి?
ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా, ఏ యాత్రలు ఉన్నాం? ప్రయాణం ఎక్కడికి? పరలోకం. పరలోక ప్రయాణంలో ఉన్నటువంటి మనం ఈ మార్గాన్ని విడిచి వెనుకకు తిరుగుతున్నామా? ఏమి వెనుకకు తిరిగితే జాగ్రత్త, ఉప్పు స్తంభంగా మారిపోతాం. లోతు భార్య అంత చక్కగా నేర్పబడింది, చెప్పబడింది, రైట్ టైం వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. చేరాల్సిన గమ్యానికి చేరలేదు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయాల్లో నీవు నీ జీవితాల్లో వెనుకకు మరి పరిస్థితి ఉండకూడదు. 22,000 మంది వెనుకకు పోయినారు, మిగిలింది 10,000 మంది. ఆ 10,000 మంది ఆ సమయాల్లో వీళ్ళలో కొందరు గర్విష్ఠులు ఉన్నారని దేవుడు అన్నాడు. ఈ యొక్క నది దగ్గరికి తీసుకువెళ్ళి కుక్కకెత్తినట్లు తాగాల నీళ్లు అంటే అందులో 9,700 మంది అలా చేయలే. వీళ్ళు కూడా ఇంటికి పోమన్నాడు. మిగిలింది 300. ఇక్కడ అంతా లెక్కేస్తే 300 ఉన్నారు. వీళ్ళే. హలో, సంతోషం లేదా? అరే, మిచ్చానీలమ్మలికి తూర్పు వారి మీద జయం తెచ్చింది ఎవరు అంటే మనమే, మీరే. 300 మంది ఉన్నారు కౌంట్ చేస్తే. వీళ్ళ ద్వారానే దేవుడు గిద్యోనికి ఏం చేసినాడు? జయం ఇచ్చినాడు. ఎవరి ద్వారా ఇచ్చినాడు జయం? ఎవరి ద్వారా ఇచ్చినాడు? నా ద్వారా. ఎవరి ద్వారా చెప్పండి? ఆ 300 మందిలో నీవు ఉన్నావు. నీ ద్వారానే లోకాల్లో ఉన్న ప్రజలకు విజయం, లోకాల్లో ఉన్న ప్రజలకు విడుదల, లోకాల్లో ఉన్న ప్రజలకు స్వస్థత, లోకాల్లో ఉన్న ప్రజలకు ఆశీర్వాదం. ప్రియ దైవ సేవకులారా, మీ ద్వారానే దేవుడు లోకాన్ని దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు లోకాల్లో బంధకాలు ఉన్న వారికి విడుదలమని మీ ద్వారా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు సమయాల్లో గిజ్జోని వల్ల నిలవాలి. గిజ్జోని వల్ల నిలిచినప్పుడు, ఎందుకు మరలి చూడనప్పుడు, గిజ్జోని వల్ల ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా జయం జయం జయమని చేయతని రోజేటట్లు దేవుడు చేయును గాక. మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల బంధకాలు వేస్తూ నామలు తగ్గిపోవును గాక. మీరు గిజ్జోనే నిలిచిందిరే గాక. మీరు ఎవరు చెప్పండి? ఇప్పుడు దైవ సేవకులారా, మీరు ఎవరు చెప్పండి? చెప్పండి అయ్యా, గిజ్జోను చెప్పండి అయ్యా, నేను గిజ్జోన్ని. ఆమె హల్లెలూయా. సాతాను బంధకాలు ఉన్నటువంటి లక్షలాది ప్రజలను విడిపించడానికి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి వచ్చినటువంటి లక్షలాది సైన్యం నుండి ప్రజలను రక్షించడానికి గిజ్జోను దేవుడు నిలబెట్టినాడు. గిజ్జోనుతో పాటు ఇదిగో ఈ 300 మందిని దేవుడు నిలబెట్టినాడు. ఈ 300 మంది గిజ్జోను కలిసి వచ్చినటువంటి ఇస్కెత్తే రానంత సైన్యం అక్కడ ఉంది. ఆ సైన్యాన్ని ఆ సమయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, గిజ్జోను అన్నాడు, ఏం లేదు, యుద్ధానికి ఇప్పుడు వెళ్దాం, యుద్ధోపకరణాలు ధరించుకుందాం. మన యుద్ధోపకరణాలు ఏమంటే, నెంబర్ 1 కుండ, నెంబర్ 2 ద్విటి, నెంబర్ 3 బూర. సాయం చేయండి. ఆమె హల్లెలూయా. ఏంటి చెప్పండి? యుద్ధోపకరణాలు 3 పట్టుకున్నారు. 3 గ్రూపులు అయ్యారు. 300 మంది 3 గ్రూపులు అయ్యారు. త్రికోణంలో శత్రువులను ముట్టడేస్తున్నారు. ఇప్పుడు త్రికోణంలో ముట్టడేస్తున్నారు శత్రువులని. గమనించండి, గిజ్జోను అన్నాడు, నేనేది చేస్తే మీరు అది చేయండి అన్నాడు. ఏం లేదు, మధ్యరాత్రి అలా లేచి ఆ సమయాల్లో ద్వీటులు పట్టుకొని, కుండలు పట్టుకొని, ఏంటి చెప్పండి, బూరలు పట్టుకొని ఆ సమయాల్లో వారు యుద్ధానికి వెళ్ళినారు. ఒకేసారి గిజ్జోను ఏం చేసినాడంటే, ఆయన చేతిలో ఉన్న కొండ డబోలుమని నేలకేసి కొట్టినాడు. వెంటనే 300 మంది ఆ కుండలన్నీ నేలకేసి కొట్టగా ఆ కుండలు పగిలిపోయిన శబ్దం ఆ సైన్యానికి ఎలా వినబడింది అంటే, ప్రపంచంలో అతి భయంకరమైన బాంబు, ఏమంటారు, అణుబాంబు ఏదైతే ఉంటుందో అంతకంటే ఎక్కువ శబ్దం వచ్చింది. అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న లాజరు దగ్గర మేలుకున్నాడు. అర్థం కాలేదు. మీరు యుద్ధాలు ఉన్నారమ్మా, అది తక్కన మేలుకున్నారు. మనం ఏంటి, ఎవరెవరు వస్తున్నారని అర్థం కాలే వాళ్ళకి. ఆ సమయాలు వెంటనే ద్వీటి పైకెత్తినారు. ఏం చేస్తున్నారు? 2వది ద్వీటి పైకెత్తినారు. ద్వీటి ప్రార్థన, ద్వీటి వెలుగుతుందా ప్రార్థన, ద్వీటి. 3వది ఏం చేస్తున్నారంటే, ఇక బూర పట్టుకొని ఊదుతూ ఉన్నారు. బూర పట్టుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? స్తోత్రం 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 చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే బూరలు ఊదడం ఆరంభించినారో శత్రువులు లేచి వారికి వారు హతమార్చుకొని వారికి వారే చనిపోయి ఆగి వెళ్ళి చూసేసరికి
అందరు శవాలై కుప్పకూలిపోయినారు. ఎవరిచ్చినారు జయం? ఎవరిచ్చినారు జయం? దేవుడు. ఆ దేవుడు ఎలా ఇచ్చినాడు? ఏ ఆయుధాలు పట్టుకుని పోయినారు? కుండ అంటే హృదయం. హృదయం ఏం చేయాలా? ఎప్పటికప్పుడు నెగలగొట్టి హృదయాన్ని ఏం చేయాలంటే దేవుడికి లోబరచాలి. ఆ తర్వాత ఏం చేయాలా? ప్రార్థనను ఎత్తిపెట్టెత్తాలా. ఆ తర్వాత ఏం చేయాలా? స్తుతి అనే బూర ఊదాలా. స్తుతి అనే బూర ఊదాలా. అలా ఊదినప్పుడే జయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగు గాక. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఎరుకను ముట్టడి వేయడం కొరకై ఎరుక చుట్టూ ఉన్న కోటగోడలు కూల్చబడటానికి 7 రోజులు 7 చుట్లు తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి ఆఖరి చుట్టులో అందరూ కూడా బూరలు పట్టుకొని ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఆకలి అవుతుందయ్యా, కొంచెం జిల్లా మీదనవా అన్నట్లుంది. హల్లెలూయా. హలో, హల్లెలూయా. ఆ సమయాల్లో దేవునికి మహిమ కలుగు గాక. 7 రోజులు 7వ రోజు 7వ చుట్టూ ఎరుక చుట్టూ తిరుగుతూ ఒకేసారి ఏం చేస్తున్నారంటే బూరలు ఊదుతూ ఏం చేస్తున్నారు? యాజకులు దేవునికి స్తోత్రం అని ప్రజల కేకలేస్తారు. వెంటనే ఎరుక కోట కోడలు నేల మట్టుకు నిలువున కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. భారతదేశం చుట్టూ సోదరుడు కోటగోడలు కట్టుకుంటూ ఉంటున్నాడు కదా, అవి బలపరుచుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు కదా. ఆ గోడలు కూల్చాలంటే గిద్యోను సైన్యంలో ఉండాల్సిందే. ఆ గోడలు కూల్చాలంటే యెహోషువ సైన్యాల్లో ఉండాల్సిందే. యెహోషువ సైన్యాలు ఎవరెవరు ఉంటారు చెప్పండి? అయ్యో మీకు అర్థం కాలే, చాలా మందికి అర్థం కాలే. యెహోషువ సైన్యంలో ఎవరెవరు ఉంటారు? అయ్యో నేను ఉంటా. భారతదేశం చుట్టూ సాతను గోడలు కూల్చబడాలా, లేకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితిలో దేశం ఉంది. ఇంకా పూర్తిగా సాతాను దాని ఆధీనంలోనికి తీసుకోకపోతే వాడు కట్టుకుంటూ వస్తున్న గోడలని మనం కూల్చుకుని పోయినాం అనుకో. హలో, చిన్న పిల్లలు ఇసుకలోకి వెళ్ళి పిట్టగూడు కట్టుకుంటారు. అర్థమైందా? ఆడు ఇంకొకడు బాగా ముండుంటాడు, ఆడిపోయి దండను దొక్కేస్తాడు. మళ్ళా అని ఈడు ఇంకొకటి కడతాడు, ఆడొచ్చి దండం దొక్కేస్తాడు. మళ్ళీ ఎందుకంటే ఈడు చిన్నోడు, ఆడు పెద్దోడు, ఆయన కొట్టలేడు తిట్టలేడు. అందుకే ఏం చేస్తాడు చెప్పండి? పాపం ఇంకోటి కట్టుకుంటాడు పిట్టగుడు, ఆడొచ్చి ఏం చేస్తాడు? దండం దొక్కేస్తాడు. అబ్బా ఈడుంటే నా పిట్టగుడు కట్టడం నాకు చాలు. అడిగి అని కొట్టలేక అని తిట్టలేక ఈడ ఇంటికి వెళ్ళిపోతాడు. అర్థమైందా? నిన్ను కొట్టలేక నిన్ను తిట్టలేక ఆడు తోక మనుషులు ఆడే కూర్చున్నాడు. హలో, ఆడు కట్టుకుంటూ పోతున్నాం, మనం ఏం చెప్తున్నాం? కూల్చుకుంటూ పోతున్నాం. ఆడికి ఏం చెప్తున్నాం? వీళ్ళున్నంతసేపు ఏడైతే భారతదేశం చుట్టూ గోడలు కట్టాలంటే అమెరికాలో ట్రంప్ ఉన్నప్పుడు చాలేసిన పాపం చుట్టూ గోడలు కట్టాలని ఏడాది కట్టిన పాపం. ఆయన ఒక సైడ్ ముందు కట్టిండు, ఆగిపోయిండు. ఏడగడతాడు? అంత విశాలమైన దేశం చుట్టూ గోడలు కష్టమే కదా. సాతనుగా అనుకుంటుంటే భారతదేశం చుట్టూ గోడలు కట్టుకున్నాడు. చాలేసిండు. ఏం చెప్తున్నారయ్యా? అయ్యా ఏం చెప్తున్నారయ్యా? కొలుస్తున్నారా? మీరే అయ్యా. అరే వాక్యం మన కాదా? నాకు కాదా వాక్యం? నాకు కాదా అయ్యా వాక్యం? నేనేం చేస్తున్నా? ఎంతవరకు కూలుస్తున్నా సాతాను కోట గోడలని? ఎంతవరకు వాని యొక్క ఆలోచన, వాని యొక్క ఉద్దేశం పతనం చేస్తున్నా నేను ఎంతవరకు దేవుడి సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నా? ఎంతవరకు దేవుడి సన్నిధిలో నిలిచి ఆరాధన చేస్తున్నా, స్తుతిస్తున్నా? ఎంతవరకు చేస్తున్నా? అమ్మ నీవు కాదా? ఎరుకో కోట గోడల చుట్టూ తిరిగేది నీవే. యెహోవా సైన్యంలో ఉండేది నీవే. గిద్యోను సైన్యంలో ఉండేది నీవే. ఎవరు చెప్పండి? నేను ఇప్పుడు తిరుగుతున్నాం. ఎటు తిరుగుతున్నాను చెప్పండి? అందరం లేస్తే తిరుగుతాం. ఇప్పుడు భారతదేశం చుట్టూ తిరుగుతాం. ఉంటాం వీడిని మనం ఇలా తిరిగితే చాలు, మనసు తిరుగుతుంది. మనం వీడుంటాం, మనసేమో భారతదేశం చుట్టూ 29 రాష్ట్రాల చుట్టూ తిరుగుకుంటుంది మన మనసు. హలో, భారతదేశం చుట్టూ మన దేశ సైనికులు దేశ క్షేమం కొరకు కావాలన్నట్లుగా శత్రువు సైన్యం ఎక్కడుందో అక్కడనే మన దేశ సైన్యం ఎక్కువ ఉండి
బాటలోనికి రాకుండా కావలి కాసినట్లుగా సాతాను గారు కట్టుకుంటున్న కోటగోడలు వాడిని ఎప్పటికప్పుడే కూల్చి పతనం చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడనే ఉంటాం. ఏం చేయబోతున్నాం? భారతదేశం చుట్టూ తిరిగి రాబోతున్నాం. చుట్టి ఏం పాట ఉంటుంది కదా, చుట్టి వస్తున్నా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. తిరుగుదాం. భారతదేశం చుట్టూ తిరిగి సాదరగట్ట కోటగోడలు మొత్తం కూర్చేద్దాం. అమ్మ లేవండి అమ్మా, లేవండి బిడ్డ, లేవండి సహోదరి. అయ్యో